దేశవ్యాప్తంగా కూడా ఒక కులం వాళ్ళు ఉన్నారు, ఓబీసీ లేని వాళ్ళు కూడా. నేను ఎగ్జాంపుల్తో సాధ్యం ఇక్కడ లంబాడాలు తెలంగాణలో ఎస్టీలు, ఇదే లంబాడాలు ఇలా కర్ణాటక పోతే ఎస్సీల కింద ఇప్పుడు రజకులు ఇక్కడ రజకులు రోడ్లు పని చేసేవాళ్ళు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. మా చాకలలో మా వాళ్ళు ఇక్కడ బీసీలు ఉన్నారు. కర్ణాటక పోతే ఎస్సీలు ఉన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ రెడ్లు ఉన్నారు. కర్ణాటక పోతే కమ్మలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో అక్కడ పోతే బీసీల కింద వస్తారు. ఇట్లా మున్నూరు కాపుంది, ఆంధ్రకి పోతే ఓసీలుగా ఉంటారు, కొంత బీసీలుగా ఉంటారు. అందువల్ల అనేక ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సిఫార్సు జరిగింది. కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఒక కులాన్ని దేశవ్యాప్తంగా ఒకటే ఉంటారు. వైశ్యులు దేశవ్యాప్తంగా, బ్రాహ్మణులు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటారు. మిగతా కులాలు ఎస్సీలు దేశవ్యాప్తంగా కానీ మిగతా వాళ్ళు సమగ్రమైన పద్ధతి పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు డిబేట్ జరగాల్సి ఉంటుంది. ఇలా ఆ ప్రజల ఆక్రమణ ఏదైతే ఉందో, ఆ బీసీ ప్రజల యొక్క దుఃఖం ఏదైతే ఉందో 79 సంవత్సరాల తర్వాత కూడా పరిశీలించాలి. అది దేశానికి మంచిది కాదు. మోడీ గారు ఇలా ఏపీసీలో 30 సంవత్సరాల కాలం పాటు ఒక మాదిగ జాతి మాకు ఏపీసీ 30 ఏళ్ళుగా జరుగుతున్న అట్లే ఇక్కడ ప్రధానమంత్రి గారు తప్పకుండా ప్రజల నుంచి వచ్చే ఆవేదనని మనం పక్కదారి పట్టించవద్దు, దాన్ని సపరేట్ చేయొద్దు, దాన్ని చిన్న ప్రయత్నం చేయొద్దు, లేకపోతే ఆందోళన వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆవేదనని, ప్రజల యొక్క డిమాండ్ని మనం దాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి, దానికి ఒక పరిష్కారం. రాష్ట్ర ప్రభుత్వ హక్కులను గవర్నర్ రాష్ట్రం ప్రధాన ఆరోపణ ఉంది. అయితే నిజంగానే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆమోదించి